అందుకోసం మనల్ని సృష్టించిన వ్యక్తి, మనం రక్షించిన వ్యక్తి, మనని నిత్య జీవం నడిపించే వ్యక్తికి మనము ఒక పర్వతంలాగా బలంగా దృఢంగా కదలని వారుగా మనం జీవించాలి. పర్వతంలాగా మనం స్థిరపరచబడాలి. సియోను కొండ వలె, సినాయి కొండ వలె నువ్వు కదలని నిత్యము నిలబడతావు. ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, కొంచెం మనకు ఇబ్బంది, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, మనకు చదువులో మనకు అపజయం వచ్చినా, లేకపోతే మన జీవిత యాత్రలో అపజయం వచ్చినా, అవమానకరమైన పరిస్థితులు వచ్చినా మనం తట్టుకోలేము. దేవుని నమ్ముకున్నాక ఏమైంది ఉత్తగానే మనం, ఎందుకంటే లోపల ధర్మశాస్త్రం లేదు, లోపల దేవుని వాక్యము, లోపల దేవుని నివాసము దృఢంగా ఉన్నతగా నువ్వు దేవుని పర్వతం కట్టుకోలే, నువ్వు స్థిరంగా ఉంటలేవు. ప్రియదేవుని బిడ్డలారా, సాతాను నిన్ను ఆక్రమించుకునే వివిధ సమస్యలు పెట్టే విధంగా చేస్తాడు వాడు. ఇక్కడ దేవుని నివాస స్థలాలు ఆక్రమించుకుంటూ చేస్తారు కనుక మనము దురాక్రమానికి లోను కావద్దు.